మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనుంది. నందినగర్ నివాసంలో అధికారులు నోటీసులు అందజేయనున్నారు. కేసీఆర్ ను ఎక్కడ విచారిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ అధికారులు విచారించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వనుంది. నందినగర్ నివాసంలో అధికారులు నోటీసులు అందజేయనున్నారు. కేసీఆర్ ను ఎక్కడ విచారిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ అధికారులు విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తానికైతే కేసీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. సిట్ అధికారులు ఎప్పుడు జరగనుంది, ఏంటి, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సోని, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసు ఇవ్వడం కోసం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో లేకపోతే హైదరాబాద్ నందినగర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకవైపు ఇప్పటికే అలర్ట్ అయింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వస్తారని తెలియజేయడం కూడా స్థానిక పోలీసులు, మీడియా కూడా పెద్ద ఎత్తున కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నారు. కానీ అక్కడ అడగడం ఎందుకు, హైదరాబాదు నందినగర్ నివాసంలోనే నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి కూడా కేసీఆర్ కార్యాలయం చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని, సీనియర్ నాయకులు హరీష్ రావుని, పార్టీ జనరల్ సెక్రటరీ సంతోష్ రావుని ముగ్గురిని కూడా విచారించారు. ఇప్పుడు కేసీఆర్ను ఈ కేసుకు సంబంధించి విచారిస్తారు. 160 సిఆర్పిసి నోటీస్ కింద ఆయనకు నోటీసులు సర్వ్ చేసి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే మనకున్న సమాచారం మేరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆయన సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, లేకపోతే నందినగర్కి వస్తారా, కేసీఆర్ అనుకుంటే కనుక బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వస్తారనేది కూడా తేల్చాల్సి ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు సంబంధించి వారు కోరుకున్న చోట వాళ్ళు అనుకున్నంత సమయం మేరకు మాత్రమే విచారణ చేయాలి. విచారణ పేరుత ఎల్డర్లీ పీపుల్ని వేధించొద్దనేది కూడా ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ కనుక కోరుకుంటే ఎర్రవల్లి నివాసంలోనే లేకపోతే నందినగర్ నివాసంలోనే సిట్ అధికారులు వెళ్ళి వారి స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జరిగినటువంటి పరిణామాల్లో కేసీఆర్ విషయం చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఇటు గతంలో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు అంతకుముందు విచారించినటువంటి సంబంధించిన వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా అందులో ఏదైనా విషయాలు ఉంటే కనుక కేసీఆర్ని వివరణ అడిగి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనబడుతుంది. గతంలో అనేక మంది ఎల్డర్లీ పీపుల్, 65 సంవత్సరాలు దాటినటువంటి ఎల్డర్లీ పీపుల్ని వారు ఇబ్బంది పెట్టకుండా వారి కోరిన చోట వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. వారు ఎంత సమయం అనుకుంటే అంత సమయం మాత్రమే రికార్డ్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు గంట, అర్ధ గంట తర్వాత మాకు ఈరోజు ఓపిక లేదు, ఇప్పటికీ మేము చేసినటువంటి స్టేట్మెంట్ విషయంలో మాకు ఓపిక లేదు, తర్వాత మళ్ళీ రావాలంటే మళ్ళీ వెళ్ళి విచారణ చేయాలని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు కేసీఆర్ కూడా రీసెంట్గా కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా అలాంటి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ వాటికి విరవకుండా నేను ఖచ్చితంగా విచారణకు వస్తాను, పూర్తి సమాచారం ఇస్తానని చెప్పి బీఆర్కే భవన్ వద్దకు వచ్చారు. ఆ సందర్భంగా వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా సెక్రటేరియట్, బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పరిస్థితి చేదాటే పరిస్థితి కనబడ్డది. కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ని వేధించడం కోసమే ఇలాంటి కేసులు పెడుతున్నారు, ఇలాంటి సిట్ పేరుతోటి ఇబ్బందులు పెడుతున్నారు అనేది కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకవైపు ఆ కేసులు ఎలాంటి లేనప్పటికీ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ వేళ బీఆర్ఎస్ పార్టీని డైవర్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే కుంభకోణాలు ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడం కోసం దీన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే హరీష్ రావుని, కేటీఆర్ని, సంతోష్ రావుని విచారించారు. ఇప్పుడు కేసీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏముందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ పేరుతోటి, మరోవైపు ఫార్ములా యూరియస్ పేరుతోటి, గొర్రెల స్కామ్ పేరుతోటి అనేక రకాల కేసులన్నింటినీ కూడా తమ పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఇలాంటి కేసులు, నోటీసులు అంటూ కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ నుంచి చేస్తున్నటువంటి ఎదురుదాడి. రీసెంట్గా సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం కావచ్చు, ఎక్సైజ్ కుంభకోణాన్ని పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు బయటపెట్టారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక్కొక్క కుంభకోణాన్ని మేము బయటపెడుతూనే ఉంటాము, ఎన్ని రకాల నోటీసులు ఇచ్చినా, ఎన్ని రకాల కేసులు పెట్టినా మేము విరవకుండా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా వారంతా కూడా స్పష్టం చేస్తున్నారు.
చేశారు. ఒకవైపు కేసీఆర్ కనుక కోరుకుంటే ఎర్రవల్లి నివాసంలోనో లేకపోతే నందినగర్ నివాసంలోనే ఆయనను ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం కనబడుతుంది. కానీ కేసీఆర్ చాలా సందర్భాల్లో వాటికి ఏం పెరగకుండా నేరుగా నేనే వస్తానని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన కాళేశ్వరం కమిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కేసీఆర్ ఈ సిట్ నోటీసుల విషయంలో ఎలా స్పందిస్తారని చూడాల్సి ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ సందర్భంగా 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి సర్వ్ చేసిన తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా ఒకవైపు హరీష్ రావును 8 గంటల సేపు, ఒకవైపు కేటీఆర్ని 7 గంటల సేపు, మొన్న సంతోష్ రావును 7:30 గంటల సేపు విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. గతంలో ఇచ్చినటువంటి వ్యక్తుల స్టేట్మెంట్ల ఆధారంగా అందులో ఏదైనా క్లూ ఉంటే కనుక దాని ఆధారంగా పిలిచే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో పెద్ద ఆయన ఆదేశాల మేరకు చేశామని పలువురు చెప్పినట్టుగా కూడా సిట్ అధికారులు బయటికి లీకులు ఇస్తున్నారు. ఆ పెద్ద ఆయనే కేసీఆర్ అనే ఒక అనుమానంతోనే వారు ఇప్పుడు ఈ నోటీసులు సర్వ్ చేస్తున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. గత ప్రభుత్వంలో ఒకవైపు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయనకు అనేక రకాల ఇష్యూస్ సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికలు వస్తాయి. వాటికి సంబంధించి మాకు అవి ఏ విధంగా వస్తాయో మాకేం తెలుసు. అధికారులు వారి వారి ప్రయత్నాల్లో వారి వారి కోణాల్లో వారి వారి శైలిలో సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి మాత్రమే అందజేస్తారు. అందులో ప్రభుత్వ అధినేతగా మా పాత్ర ఏముండదని చెప్పేసి గతంలోనే కేసీఆర్ మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా సిట్ అధికారులు ఇచ్చేటువంటి ఈ నోటీసులకు సంబంధించి కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారు, కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు చూడాల్సి ఉన్నది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి. మరిన్ని అప్డేట్ చేసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.